చట్నీలకి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితేనే టిఫిన్ సెంటర్‌లో వచ్చే ఆ టేస్ట్ ఇంట్లో కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇడ్లీ, దోస, పునుగు, బోండా ఏ టిఫిన్‌లోకైనా సూపర్ కాంబినేషన్‌గా ఉండే టిఫిన్ సెంటర్ స్టైల్‌లో పుట్నాల చట్నీని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. చాలామంది పుట్నాల చట్నీ చేస్తారు కానీ ఆ హోటల్ స్టైల్‌లో వచ్చే ఆ టేస్టు, ఆ ఫ్లేవర్, క్రీమీ టెక్స్చర్ మాత్రం రావడం లేదు అంటుంటారు. అసలు ఏ ఇంగ్రీడియెంట్ ఎంత వేయాలి? ఏవి వేయిస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది? అలాగే చట్నీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే ఏం చేయాలో ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి టిఫిన్ సెంటర్ స్టైల్ పుట్నాల చట్నీ. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకి వస్తే ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అరకప్పు వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పల్లీల పైన ఉన్న పొట్టు కొంచెం సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో వేయిస్తేనే పల్లీలు లోపల వరకు బాగా వేగి చట్నీ మంచి టేస్ట్ వస్తుంది. చూశారు కదండి, పల్లీలు బాగా వేగాయి. ఇలా వేగితే సరిపోతుంది. వీటిని ఇప్పుడు పక్కకు తీసేసుకొని పైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 50 గ్రాముల వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలండి. పచ్చిమిర్చిని ఈ పుట్నాల చట్నీ కోసం ఉడికించుకోకూడదండి, ఇలా వేయించుకోవాలి. ఉడికిస్తే స్పైసీనెస్ అనేది తగ్గిపోతుందండి. పుట్నాల చట్నీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి ఇలా కొంచెం లైట్గా తెల్లగా మారితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 100 గ్రాముల వరకు పుట్నాల పప్పు తీసుకోవాలి. అంటే మనం తినే శనగపప్పు అంటాం కదా, దాన్ని కప్పు నిండుగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిపైన ఉన్న పీల్ మొత్తాన్ని ఇలా తీసేసుకొని అరకప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. మీరు కావాలంటే పొట్టుతో సహా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు అరకప్పు వరకు ఫ్రెష్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎప్పుడైనా సరే చట్నీకి ఫ్రెష్ కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం తగ్గించి వేసుకుంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు ఎక్కువైతే కొంచెం పాలు లేదా పెరుగు వేసుకొని మిక్స్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే పడతాయండి, ఇందులో పుట్నాల పప్పు వేసాం కాబట్టి. మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ మరీ స్మూత్గా కాకుండా లైట్ బరకగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చూశారు కదండి, చట్నీ సూపర్గా రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలండి. ఏంటంటే ఈ చట్నీ మొదట కొంచెం పల్చగా అనిపించినా 10 నిమిషాల తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది. కాబట్టి వాటర్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. అందుకే ఈ పుట్నాల చట్నీని చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు హోటల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీని ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని మనకు వాటర్ కావాలంటే చూసి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఈ చట్నీలో వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలండి. కొంతమందికి పల్లీ చట్నీ కానివ్వండి, పుట్నాల చట్నీ కానివ్వండి తింటుంటే గ్యాస్ ప్రాబ్లంలా లేదా పొట్ట ఉబ్బినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు ఒక చిన్న స్పూన్ బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చట్నీని బాగా కలుపుకున్నాం కదా, దీని ఇడ్లీ, దోశ, గారెలు, బోండాలు ఇలా ఏ టిఫిన్స్లోకైనా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పుట్నాల చట్నీ కొంచెం చేసినా కూడా బాగా ఒదుగుతుంది. అందుకే చిన్న చిన్న హోటల్స్, టిఫిన్ సెంటర్స్ వాళ్ళు ఎక్కువగా ఇదే స్టైల్లో చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీనికి ఒక మంచి తాలింపు అనేది పెట్టుకుందామండి. తాలింపు కోసం అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పప్పులన్నీ వేగేలాగా ఇలా వేయించుకోవాలి. ఈ తాలింపు ఇలా కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి
తాలింపు అనేది ఈ విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ఎండుమిర్చి అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ తాలింపుని ఇప్పుడు చట్నీలో వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, చట్నీ చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో. సేమ్ టిఫిన్ సెంటర్ స్టైల్లో మంచి టెక్చర్తో మంచి కలర్తో వచ్చింది కదా. తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుందండి. ఏ టిఫిన్లో అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చిన్న చిన్న హోటల్స్లో కానివ్వండి, టిఫిన్ సెంటర్స్లో కానివ్వండి, పుట్నాల చట్నీని స్పెషల్గా ఇలానే చేస్తూ ఉంటారు. ఇందులో అల్లం, చిన్నుల్లిపాయలు, చింతపండు అలాంటివి ఏమీ వేయరండి. ఇలా చేస్తేనే టిఫిన్ సెంటర్లో చేసే టేస్ట్ అనేది వస్తుంది. కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ చట్నీ అండి. టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ టిఫిన్ సెంటర్ స్టైల్ పుట్నాల చట్నీ మీకు నచ్చినట్లయితే, ఈ చట్నీకి చెప్పిన టిప్స్ మీకు ఏమైనా యూజ్ అవుతాయి అనిపిస్తే ఈ వీడియోని చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్లో తప్పకుండా చెప్పండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి. వీలైతే ఒకసారి చూసేయండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.